హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక క్రేజీ థాట్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను చూడడము ఫస్ట్ టైము. మరి మీరు చూసారో లేదో తెలీదు, నేనైతే మీకైతే చూపిస్తాను చూడండి. అదేంటంటే వాక్కాయ చెట్లకి కాయలు కాయడం చూసుంటారు. మనం చక్కగా అవి పప్పులో వేసుకుంటాము, పచ్చడి చేసుకుంటాము. వాటికైతే పువ్వులు అయితే విపరీతంగా ఉన్నాయి. మన జాజి పూలు ఉంటాయి కదా, అలాగైతే ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇవిగోండి. అసలు గుత్తులు గుత్తులుగా పూసాయండి పువ్వులు. చూడండి, నేనేదో విరజాజి పువ్వులేమో అనుకొని గబగబా వచ్చానండి కోసుకోవడానికి. చూస్తే వాక్కాయ చెట్లకైతే పువ్వులు అయితే ఉన్నాయి. నిజంగా అసలు స్మెల్ కూడా చాలా బాగున్నాయండి. మంచి సెంటులాగా వస్తున్నాయి స్మెల్. ఇవి మన మల్లెపూల్లోని అడవి మల్లెపూలు ఉంటాయి చూడండి, అలా అయితే వస్తున్నాయి స్మెల్ అయితే. అసలు ఎంత బాగున్నాయి. ఇగోది ఇక్కడే కాదండి, ప్రతి చెట్టుకి ఉన్నాయి పువ్వులు అయితే. ఇదిగోండి ఇదిగోండి, ప్రతి చెట్టుకి ఇదిగోండి గుత్తులు గుత్తులు ఉన్నాయి. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, బారునే ఉన్నాయి. ఇదిగోండి బారమ్మట ఉన్నాయి చెట్లకి. అసలు నేను చూడడం అయితే ఫస్ట్ టైము ఇన్ని పువ్వులు కాయడం. నేనైతే విరజాజి పువ్వులు అనుకున్నాను ఇవి చూసి, కానీ నిజంగా భలేగా ఉన్నాయి. అంటే ఇవి కూడా మనం పువ్వులాగా అల్లుకొని పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయి పువ్వులు అయితే. మీరు ఇలాంటివి పువ్వులు ఎప్పుడైనా చూసారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. విరజాజిలాగా అల్లుకొని పెట్టుకోవచ్చు, గుత్తులు గుత్తులు ఉన్నాయి.